మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములో ఉదయకాల సమయంలో ఈ ఈస్టర్ పర్వదినమున మనమందరము దేవుని యొక్క సన్నిధి చేరి ఉన్నాం. ఆయన్ను ఆరాధించడానికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనదే. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించాలి. ఈ ఈస్టర్ పర్వదినమున ప్రియులారా, గుడ్ ఫ్రైడే రోజు మనం విన్న వాక్యాన్ని వారి కేకలే గెలిచాయి. వారి కేకలు జీవాధిపతిని సమాధిని చేశాయి. వారి కేకలే గెలిచినట్లుగా చూస్తున్నాం. సమాధిని ఎలా గెలిచాడో మనము ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని ఎద్దుకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచరు ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవ జనాంగమా, చదివిన ఈ లేఖనాన్ని మనము ధ్యానించుదాం. ఆదివారమును ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆదివారము పెందలకడనే లేచిందట. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఆదివారం వస్తే మనందరం ఏం చేస్తామంటే, ప్రతి ఉద్యోగికి కూడా సెలవు దినం, ప్రతి చేతి పని వారికి కూడా ఆదివారము సెలవు దినం. ఆ దినమున మనము ఆదివారము ఏమి ఆలోచిస్తామంటే, ఈరోజు ఆదివారము కదా, త్వరగా పెందలకడ లేచి ఏం చేయాలి, పని లేదు కదా. చాలామంది ప్రియులారా పెందలకడనే లేవడం మర్చిపోతూ ఉన్నారు. ఈమె మగ్దలేని మరియ, ఈమె 7 దయ్యములు పట్టిన స్త్రీ, 7 దయ్యములతో బాధింపబడుచున్న ఈ స్త్రీ యేసు ప్రభుల వారిని సమాధిని చేశారు. ఆ సమాధి చేసిన వారిలో అరిమత యేసేపు రహస్య శిష్యుడిగా ఉన్నాడు. రెండో వారు నికోదేము. 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, కానీ ఆయన మరణపు వేళలో ఆయనను అనుసరించలేకపోయారు. వీరిరువురు మాత్రమే కొందరు స్త్రీలు ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసయ్యను సమాధి చేశారు. యేసు ప్రభుల వారిని సమాధి వచ్చిన తరువాత ఈ స్త్రీకి నిద్ర పట్టడం లేదండి. ఈమెకు నిద్ర పట్టడములే. సోమవారం నుంచి శనివారం వరకు పని చేస్తే ఆదివారం వస్తే సంతోషంగా గడపాలని ఉంటారు. వస్త్రాలు ఉతకాలి, ఇల్లు క్లీన్ చేయాలి, బట్టలు హైరన్ చేసుకోవాలి. ఎందుకంటే సోమవారానికి సిద్ధపడతాం.
ఈ తల్లి శనివారము రాత్రే సిద్ధపాటు కలిగి ఉంది. ఎప్పుడు లేచిందట? పెందల కడనే లేచింది. స్త్రీలేమో పెందల కడ లేయాలి, పురుషులేమో 9 గంటలకు లేయాలా? కొందరు స్త్రీలు కూడా అంతేనండి. చర్మము మాంద్యమైపోయి కొందరు స్త్రీలు 8-9 గంటలకు కూడా నిద్ర తీరదు వారికి. ప్రియులారా, పెందల కడనే లేచింది. ఇల్లు ఊడ్చాలి, పాత్రలు తోమాలి, ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఆదివారం వస్తే ఆమెకు ఇటువంటి ప్లాన్లు లేవు. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదివారము పెందల కడన లేవాలి, నా యేసయ్య సమాధిని దర్శించాలి, నా యేసయ్య సమాధిని దర్శించాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభుల వారు ఒక నాణెము లాంటి వాడు. ఒక నాణెమునకు బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. యేసు ప్రభు అనే నాణెమునకు ఒకవైపు సిలువ ఉంటుంది, ఒకవైపు మరణ పునరుద్ధానం ఉంటుంది. యేసు ప్రభు అలాగే సమాధిలో ఉంటే ఈస్టర్ అంటే అర్థము లేదు. దేవుడు అతనిని లేపెనని మనమందరము విశ్వసించాలి. ఆ శిష్యులు కూడా అంటారు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి ఉండినో అది మీకు తెలియజేయుచున్నాము. మేమందరము సాక్షులము అంటున్నారు. ప్రియులారా, పునరుద్ధానమును గురించి 4 సువార్తలు 4 భక్తులు రాశారు. ఆయన పునరుద్ధానమును గురించి మత్తయి అనే భక్తుడు రాశాడు, మార్క్ అనే భక్తుడు రాశాడు, లూకా అనే వైద్యుడు రాశాడు, యోహాను అనే భక్తుడు రాశాడు. 4 సువార్తలలో ఆయన మరణ పునరుద్ధానమును గురించి రాశాడు. ఇక్కడ చూసినట్లయితే మగ్దలేని మరియ పెందల కడ లేచి సమాధి గురించి ఆలోచన చేస్తుంది. ఆదివారం వస్తే రెస్ట్ డే, మటన్ డే, ఇంకా వాషింగ్ డే, వ్యాక్యూమ్ డే. వ్యాక్యూమ్ అంటే ఏం తెలుసా? ఇల్లు ఊడ్చడం, క్లీన్ చేసుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మగ్దలేని మరియ ఆదివారము పెందల కడనే లేచి సమాధిని దర్శించాలని ఆసక్తి ఆమెలో ఉంది. యేసయ్యతో ఉన్న 12 మంది శిష్యులు భయకంపితులై తలుపు వేసుకొని ఎక్కడో కూర్చొని ఉన్నారు. కానీ ఈమె కృతజ్ఞతురాలు. యేసయ్య పునరుద్ధాన బలము ఎటువంటిదో గుర్తెరిగింది ఈమె. యేసయ్య బలము ఎటువంటిదో, యేసయ్య ఎటువంటి దేవుడో, యేసయ్య ఎటువంటి నిజమైన దేవుడో ఆయనలో సారము గుర్తెరిగిన ఈ స్త్రీ పెందల కడ లేచింది. మన మాదిరి 9 గంటలకు లేయలే, 8 గంటలకు లేయలే. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, ఇంటికి ఇల్లాలు దీపము లాంటిది. ఈ ఇళ్ళలే ఆరిపోతే ఆ దీపం ఆ ఇల్లంతా చీకటైపోతుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు
కట్టుకొనును అంది. పెందలకడ లేచి యేసు ప్రభుల వారి యొక్క సమాధిని దర్శించాలని ఆశపడ్డది ఈమె. చూడండి, మార్కు సువార్త చదవండి, 16వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. చాలు, ఏం కొన్నారట? సుగంధ ద్రవ్యములు కొన్నారట. యేసు ప్రభుల వారి కొరకు సుగంధ ద్రవ్యాలు కొనాలంటే ఏం కావాలి? కొనాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. కొనాలంటే డబ్బు కావాలి. ఈమె సుగంధ ద్రవ్యములను కొనుటకు డబ్బు వేపరిచింది. అంటే యేసయ్యనుకుంటుంది, ఈ యేసయ్య నాకు సొంతము కావాలి, నా ఆరాధికుడు, నా సజీవుడు, నా నిజమైన దైవము. యేసు కొరకు సుగంధ ద్రవ్యములు కొన్నది. యేసు కొరకు నువ్వు ఏదైతే నష్టపోతావో నువ్వు దాన్ని పొందుకుంటావు. నా బ్రతికింతే ఉండేది ఇదే కొంచెం 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 ఇదే ఉండేది నా దగ్గర, ఇదే అంటే ఏం చేస్తామంటే సంతృప్తిగా దేవునికి సుగంధ ద్రవ్యాలు మనం కొనలేకపోతూ ఉన్నాం. సనుగుడు, ఈ తల్లి సుగంధ ద్రవ్యములు కొన్నది. మగ్దలేని మరియ యేసయ్య కొరకు సుగంధ ద్రవ్యములు కొంటే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో తన స్వరక్తమిచ్చి సంపాదించి మనమను కొన్నాడు ఆయన. దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును కాయుటకు ప్రైజ్ ది లార్డ్ మనమను రక్తమిచ్చి కొన్నాడు ఆయన. ఈమె సుగంధ ద్రవ్యములు కొంటుంది డబ్బిచ్చి. ఎవరి కోసం? ఎవరి కోసం? సంఘాలన్నీ కంపు గట్టిపోతున్నాయి, సంఘాలన్నీ దుర్వాసన కొడుతున్నాయి. ఎందుకంటున్నాను ఈ మాట? ఎందుకంటున్నాను ఈ మాట? యేసు ప్రభుల వారి యొక్క దేహము పురుగు పట్టకూడదని, యేసు ప్రభుల వారి యొక్క పార్థివ దేహము చెడిపోకూడదని నికోదేమో అని అతడు బోలమును తీసుకుని వచ్చాడట యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు? బోలం ఏంటి? బోలం దేనికి? బాడీ డీకంపోజ్ రాకుండా ఎంబమింగ్ చేస్తారు. డీకంపోజ్ అంటే దుర్వాసన రాకుండా. ప్రియులారా, అనేక సంఘాలు దుర్వాసన పట్టిపోతున్నాయి. కారణం ఏంటంటే తమ స్వలాభము కోసం. ఈమె యేసుక్రీస్తు వారి కోసం ఖర్చు అయిపోతుంది. ఆమె సమయాన్ని ఖర్చు చేస్తుంది, ఆమె జీవితాన్నే ధారపోస్తూ ఉంటుంది. ఆమె యొక్క ఆశయం ఏంటంటే శనివారం అంతా నిద్ర పట్టలా తల్లి. శనివారం మనం మంచం మీద పడుకొని కలలు గంటాం. పేమెంట్ వచ్చింది కదా, బట్టుబడి వచ్చింది కదా, ఏమండి ఉదయాన్నే ఫస్ట్ షోకి వెళ్దామండి,
మార్నింగ్ షోకి వెళ్దామండి, మ్యాట్నికి వెళ్దామండి, ఒక మంచి బిర్యానీ తిందామండి, మన పిల్లలతో కూడా ఆహ్లాదంగా గడుపుదామండి. ఈరోజు హాలిడే కదా, జాలిడే కదా. లోకస్తులు సంతోషపడుతున్నట్లుగా ఈ స్త్రీ సంతోషపడటం లేదు. శనివారమే కృంగిపోతుంది ఆ తల్లి. యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు శిష్యులు పెడచెవి పెట్టారేమో కానీ మగ్దలేని మరియ మాత్రము తన హృదయములో ఆ మాటలు భద్రముగా దాచుకుంది. నా యేసయ్య ఆదివారము లేస్తాడని నిరీక్షణతో ప్రియులరా సమాధి దగ్గరికి ఇంక కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంది. చప్పర్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఎంతమందిని వెంట పెట్టుకొని వచ్చావు ఈ ఈస్టర్ పండుగకు, దేవుని మందిరమునకు? సమాధి దగ్గరికి అనేక మంది స్త్రీలను తీసుకెళ్తుంది. షాపింగ్ మాల్కు వెళ్తే నలుగురు కావాలి, సినిమాకి వెళ్తే నలుగురు కావాలి, పిక్నిక్ వెళ్తే నలుగురు కావాలి. అక్క ఈసారి సెలెక్ట్ చేయడం నాకు రాదక్క, మీరు రండి. దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఎంత వెనుకబడిపోతున్నామండి మనం. నిద్ర పట్టడములే ఆ తల్లికి. ఆదివారం వస్తే ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధి చూడాలని, దేవుని మందిరములో గడపాలని, ఆయన్ను ఆరాధించాలనే తృష్ణ మనకు రావాలి. అందుకే పైకి భక్తి గలవారయ్యుండి ఆయన శక్తిని ఆశ్రయించుకున్నాం మనం. ఏదో మన తాత ముత్తాతలు యాకోబో, ఏలియో, పేతురో ఏదో ఒక పేర్లు పెట్టుకుంటారు, దాని ప్రకారం మనం జీవిస్తుంటాం. జీవితములో మార్పు లేని జీవితాలు. ఈ తల్లి 7 దయ్యములతో బాధపడుతుంటే యేసయ్య బలాన్ని చూసింది, యేసయ్య యొక్క శక్తిని గ్రహించింది. ఇక ఏ దేవుళ్ళను కూడా అనుసరించలే తల్లి. శనివారము సిద్ధపాటు కలిగి తెల్లవారుజామున ఎక్కడికి వెళ్తుందండి? మార్నింగ్ షోకి వెళ్తుందా తల్లి? తృష్ణ ఉందా నీకు? తృష్ణ ఉందా నీకు? దేవుని మందిరమును గురించి తృష్ణ ఉందా నీకు? మరల చదవండి యోహాను రాసిన పత్రిక సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, ఇంకను చీకటిగా ఉండండి. 8, 9 అయినా లేయం మనం. ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, 16వ అధ్యాయము మార్కు సువార్త 2వ వచనం ఒకసారి చదవండి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచు ఉండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని. ఈమె సూర్యోదయం కాగానే ఈ స్త్రీలతో ముచ్చటించుకుంటూ వెళ్తున్నారు. అక్క మొన్నటి వేళలో గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య చనిపోయాడు కదా, ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. పెద్ద రాయి ఆయన సమాధికి, ఆ సమాధి చేయబడింది కదా పెద్ద రాయితో. ఇప్పుడు వారు ఏమని మాట్లాడుకుంటున్నారు చూడండి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రియులారా, వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఏమనుకున్నారు? మనం మగాళ్ళమా? మనం ఆడవాళ్ళమే? మనం స్త్రీలము?
అంత పెద్ద రాయిని మనము దొర్లించగలమా? ఆ స్త్రీలలో ఆలోచన లేదండి. మగ్దలీని మరియకు ఒక్కటే విశ్వాసం, నా ప్రభు నేను చూడాలి, నేను వెనక్కి తిరగకూడదు. మనతో పురుషుడు లేకపోయినా కానీ అంత పెద్ద రాయిని దొర్లించగలిగిన శక్తి దేవునికి ఉంటుంది. యేసయ్యను మనము చూస్తామన్న నిరీక్షణతో వెనక్కి పోలామే. మనదేమైతే మనం ఆడబిడ్డలము ఆ రాయి మనము దొర్లించగలమని అవిశ్వాసముతో వెనుకంజ వేయలేదు. మోషే కూడా అన్నాడు, మోషే దేవా, ఈ 40 లక్షల మంది నన్ను విసిగిస్తున్నారయ్యా, ఆహారము లేదని నీరు లేదని నన్ను విసిగిస్తున్నారయ్యా, నేను ఇక్కడే ఆగిపోవాలనుంది ప్రభువా అన్నప్పుడు ప్రభు అంటాడు, మోషే నీవు ఆగిపోక సాగిపో, ఆగకూడదు, నువ్వు సాగిపో అన్నాడు. ఈ మగ్దలీని మరియ కూడా విశ్వాసము బలమైన విశ్వాసముతో ముందుకు సాగుతుంది. ఇంకొక అంటే ఆ స్త్రీలు ముచ్చటించుకోవచ్చు కదా, అంత పెద్ద బండరాయి తొలగించుటకు మనకు శక్తి ఉంటుందా? ఏమి మగ్దలీని మరియా, ఆ రాయిని మనము దొర్లించగలమా? 2వ వచనం చదవండి మరొకసారి. వారు ఆదివారమున కందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా ఎక్కడికి వస్తున్నారు వారు? సమాధి యొద్దకు వచ్చుచూ ఉండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ప్రశ్నేసుకుంటున్నారు వీరు. ఆ రాయి ఎవరు పొర్లించగలరు అని వారు తమలో తాము అనుకున్నప్పుడు వారు వచ్చి కన్నులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతదట? ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయిని తొలగించటానికి శక్తి చాలదు. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు నీ సమస్యలు ఎంతగా పెద్దగానో కనిపిస్తాయి, నీ అనారోగ్యత పెద్దగా కనిపిస్తాయి, నీ కష్టాలు పెద్దగా కనిపిస్తాయి. ప్రియులారా, నీ కుటుంబ బాధ్యత కూడా ఎంతగా పెద్దగా కనిపిస్తాయి. ఇది ఒక బండరాయి. దీన్ని తొలగించేవారెవరు? నీకు నీ విశ్వాసము నీ గొప్పదైతే అక్కడ దేవుడే ఆ పని చేపిస్తాడు. ఇప్పుడు వీరి విశ్వాసము గొప్పదా అల్పమైనదా? గొప్ప విశ్వాసం. లేకుంటే పురుషులు లేకుండా ఆ రాయి తొలిపించడానికి మనకు శక్తి చాలునని ఆడబిడ్డలు వెళ్తారా అక్కడికి? నా దేవుడి కార్యమును చేస్తాడు. ఆదివారము ఉదయము కాగానే నేను నా తండ్రిని నేను వేడుకుంటూ మోకరిల్లి ప్రార్థన చేస్తాను. ప్రతి సమస్య నా సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు తీర్చగలగడనే ఒక మంచి హృదయముతో ఆ తల్లి బయలుదేరుతూ ఉంటుంది. ఓ దైవ జనాంగమా, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచిస్తున్నావా? మంచము దిగుతూనే సెల్ ఫోన్తో ఆటలాడుతున్నావా? మంచము దిగగానే లోకవార్తలు వింటూ ఉన్నావా? ఆకాశ పక్షులు కావు కావుమని ఆ శబ్దము వినబడక ముందే, నమాజు వినబడక ముందే లే, వేకువజామున లేచి నీ తండ్రి ముఖమును చూడు, మోకరిల్లి ప్రార్థించు. సూర్యోదయము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రియులారా, ఆ నీతి సూర్యుడే ఎంతటి పెద్ద సమస్య అయినా కానీ నీకు మార్గమును సరళము చేసి ఎంత పెద్ద సమస్య అయినా తీర్చగలడు. ఎందుకంటే ఈమె బండరాయిగా మారిపోయింది తల్లి.
ఒక్క దయ్యం పడితేనే ఒక్క దయ్యం పడితేనే ఎట్లయిపోతామండి? బలహీనులమైపోతాం. ఈమె ఎన్ని దయ్యాలు పెట్టిందంటే ఈమెకి 7 దయ్యాలు పట్టిందట. 7 దయ్యాలు పట్టిన స్త్రీ బలహీనము కావాలన్నా బలవంతురాలు కావాలన్నా? భౌతికముగా బలహీనమైపోయిందేమో కానీ ఆధ్యాత్మికముగా బలము గలది స్త్రీ. విశ్వాసము, దృఢ విశ్వాసముతో ముందుకు వెళ్తుంది. ఈరోజు నా జీవము కలిగిన దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒక పెద్ద బండ నీకు కనిపిస్తూ ఉంది. యేసయ్యను కనిపించకుండా ఆ బండ తొలగించేవాడు, నీకు ముందుగా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అన్నట్లుగా వారి మార్గమును ముందుగా వెళ్ళి వారు వస్తున్న ప్రయాణములో నీకు ముందుగా దేవదూతలు వెళ్ళి ఆ రాతిని దొర్లించినట్టుగా చూస్తూ ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రియ దైవ జనాంగమా, మనకు ఆశ ఉంటే ఏ ఆటంకాలు నిలవవు. నీకు ఆశ కలిగి బ్రతకాలి. ఆ తల్లి ఆశ కలిగింది కాబట్టి ఆమె ప్రాణము తృప్తి కలిగింది. ఆశతో వస్తున్నావా దేవుని సన్నిధికి? నిరాశతో వస్తున్నావా? ఆశతో వస్తున్నావా? నిరాశతో వస్తున్నావా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేయగలడు. ప్రియ దైవ జనాంగమా, ఎంతో పెద్ద బండ. ఆ బండరాయిని చూస్తేనే బలహీనురాళ్ళు కాలేదు వాళ్ళు. నా దేవుడు నేను మార్గములో నిలవకూడదు, ఎంత పెద్ద బండరాయి బోర్లించినా కానీ అది తొలగించుటకు నా దేవునికి శక్తి ఉందని చెప్పి స్త్రీలు ప్రయాణమైపోయారు. స్త్రీలు ప్రయాణమైపోయారు. మొదటి మాట, రాయి దొర్లించబడుట వారు చూచి ఉన్నారు. ఏం చూశారట వాళ్ళు? రాయి దొర్లించబడుట వారు చూశారు. వారు వెళ్ళుచుండగా ఆ రాయి తీయబడెను. వారు వెళ్ళుచుండగా అంటే విశ్వాసముతో వెళ్ళుచున్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా అన్నారు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. దేవుని దగ్గరికి వచ్చింది ఒక్కడు మాత్రమే. ఆ తమ్మండుగురు ఇక్కడ కృతజ్ఞత లేని జీవితాలు. ప్రభు అన్నాడు, యేసు ప్రభువా మమ్మల్ని కరించు, మమ్మల్ని స్వస్థపరచు అన్నాడు. వారి కేక దేవునికి వినపడ్డది. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళుచుండగా స్వస్థత పొందారు. వారు వెళ్ళుచుండగా స్వస్థత పొందిరి. మగ్దలేని మరియా, ఇంకొక మరియా, సలోమి వీరందరూ వెళ్ళుచు ఉండగా రాయి దొర్లింపబడినది. అంటే నీవు వెళ్ళుచుండగానే ఆ కార్యమును దేవుడు చేస్తాడు. ఒకరోజు మొదటంటే సూర్యుడు ఉదయించక మునిపే దేవునితో నీవు మాట్లాడితే, తప్పక దేవునికి ప్రాధాన్యత ఇస్తే నీ కార్యములు సఫలము చేసే దేవుడు. లేస్తూనే సెల్ ఫోన్కో టెలివిజన్కో నీవు స్థానం ఇస్తే, ప్రియులారా, సఫలపరచు అంటే ఆయన సఫలపరచడు. ఈమె తృష్ణ ఎప్పటి నుంచి అండి? శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది ఈమెకి. ఎవరికి పేరు గుర్తుందా? ఏ తల్లి? మగ్దలేని మరియా. 10 శిష్యులు ఏమైపోయారు? మేడగదికి వెళ్ళి తాళం వేసుకొని కూర్చున్నారు లోపల. ధైర్యవంతురాలు, విశ్వాసములో బలమైనది మగ్దలేని మరియా. వారు వెళ్ళుచుండగా ఆ రాయి దొర్లింపబడ్డది. రెండవది, యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం. కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యులు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. నారబట్టలు పడియుండుట చూచారు. నారబట్టలతో
ప్రియులారా, ఏమైపోయాడు యేసయ్య? నారబట్టలు మాత్రం ఉన్నాయి సమాధిలో. యేసయ్య ఏమైపోయాడు? ప్రియులారా, క్రిస్మస్ లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడు? దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు ఏ గుడ్డలతో? పొత్తి గుడ్డలతో చుట్టబడి. ఇక్కడ సమాధిలో ఏ బట్టలతో చుట్టబడ్డాడు? నార బట్టలతో చుట్టబడ్డాడు. అక్కడ క్రిస్మస్ కనపడుతుంది, ఇక్కడ నార బట్టలతో చుట్టబడినప్పుడు ఈస్టర్ కనపడుతుంది. చప్పట్లు కొట్టండి. అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టబడినప్పుడు క్రిస్మస్ పండగ, నార బట్టలతో చుట్టబడిన యేసయ్య ఇప్పుడు ఈస్టర్ పర్వదినాన్ని మనం చూస్తూ ఉన్నాం. నార బట్టలు కనిపిస్తున్నాయి, కానీ యేసయ్య మాత్రం లేచిపోయాడు. లేచిన దేవుడైన ఇక్కడ లేడు. నార బట్టలు మాత్రమే ఉన్నాయి సమాధిలో. ఆయన లేచిన దేవుడు. ప్రియులారా, కట్టిన సమాధి మనకు కనపడుతుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాం. తాజ్మహల్ కనపడుతుంది. తాజ్మహల్ దగ్గరికి పోయి మనం ఫోటో తీసుకుంటాం, సెల్ఫీ తీసుకుంటాం. ప్రసిద్ధికరమైన కట్టడముల దగ్గరికి వెళ్ళి మనము సెల్ఫీలు తీసుకుంటాం. కానీ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సెల్ఫీ తీసుకుంటారా? తీసుకోలేరు. ఇక్కడ ఏం కనపడుతుంది? మొదటి మాట ఏంటి? రాయి తొర్లించబడుట వారు చూచిరి. చూడడం, ఇదంతా చూడడం, వారు చూస్తున్నారు. రెండవదిగా నారబట్టలు పడియుండుట చూచి. ఇది రెండవ మాట. నారబట్టలు ఈస్టర్ పండుగకు, ఈస్టర్ పర్వదినానికి పొత్తి గుడ్డలతో చుట్టబడినప్పుడు అది క్రిస్మస్కు సంబంధించింది. ఇప్పుడు బట్టలు, నార బట్టలు మాత్రం కనిపిస్తున్నాయి, కానీ యేసయ్య మాత్రం కనిపించట లేదు. ఏమైపోయాడు? ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మగ్దలేని మరియ సమాధిలోనికి వంగి చూడగా, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియ సమాధి సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపున ఒకరు, కాళ్ళవైపున ఒకరు నిలుచుకొని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఎవరిని చూసిందట? ఎవరిని చూసిందట? 3వ మాట, మగ్దలేని మరియ సమాధిలోనికి వంగి చూడగా ఏమి కనపడింది? సమాధిలోనికి వంగి చూడగా 2 దేవదూతలు కనపడుతూ ఉన్నారు. ఒకరు తలవైపు ఒకరు కూర్చున్నారు, ఇంకొకరు కాళ్ళ వైపు ఒకరు కూర్చొని ఉన్నారు. ఈమె ఎలా చూసిందండి? వంగి వంగి చూసినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, దేవదూతలు పాత నిబంధనలో కనిపించినప్పుడు ఏ మానవునికి కానీ దేవదూత కనిపిస్తే ఆ మనుష్యుడు చనిపోతాడని గ్రంథములో రాయబడింది. మనోహ భార్య ఎంతో మదనపడింది. దేవదూతను చూశానయ్యా, తన భర్తతో చెప్తుంది, నేను దేవదూతను చూశానయ్యా, దేవదూత కనిపించిందయ్యా, తెల్లవారేసరికి నేను బ్రతుకుతానా అంటుంది.
గర్భమున ఒక కుమారుణ్ణి ఇస్తానని దేవుడే సెలవిచ్చాడు. నువ్వు ఎందుకు అలా మదనపడుతున్నావు? దేవదూతను చూస్తే మనము చావములే, ధైర్యంగా ఉండు అని తన భర్త ధైర్యపరుస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో దేవదూతలను చూస్తే మనుషులు భయపడేవారు. అలాగే కొత్త నిబంధనలు జకర్యా, ఎలిజబెత్తులు కూడా భయపడ్డారు. ఓ జకర్యా, మీ గర్భమును తెరిచే ఎలిజబెత్, మీకొక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను. ఇద్దరు భయపడ్డారు దేవదూతను చూసి. మూడవ వ్యక్తి మరియమ్మ గర్భవతి అయినప్పుడు దేవదూతను చూసి ఆమె కూడా భయపడింది. దేవదూతలను చూస్తే మనోహ యొక్క భార్య భయపడింది, జకర్యా దంపతులు భయపడ్డారు, మరియమ్మ కూడా భయపడింది. కానీ మగ్దలేని మరియ మాత్రము భయపడడం లేదు. వంగి చూస్తూ ఉంది. ఎంత ధైర్యవంతురాలో చూడండి, వంగి చూస్తూ ఉంటుంది. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? కష్టాలు, బాధలు, శ్రమలు, ఆ యొక్క వేదన ఈ తల్లికి తెలుసు. ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధలు ఉంటాయో, ఇవన్నీ ఆమె మంచి దేవుని యొక్క సన్నిధానంలో అన్నీ నేర్చుకున్నది, బాగా స్టడీ చేసింది ఈ తల్లి. నీకు ఒక్క దయ్యం పడితే గిజ తనకలాడి చేస్తావు. ఈమెకి ఎన్ని దయ్యాలట? 7 దయ్యాలు పడతాయట. ప్రియులారా, ఈమె వంగి సమాధిలోనికి తొంగి చూస్తూ ఉంది. వంగడము అంటే ఏంటి? తన్ను తాను తగ్గించుకుని నీ పొజిషన్ తగ్గించుకో. నీకు ఉద్యోగం ఉందని నీ యొక్క పొజిషన్ను పెంచుకోకు, తగ్గించుకో. దేవుని దగ్గర నీవు తగ్గింపు కలిగి బ్రతుకో. వంగి చూసింది. గర్వహృదయులు యెహోవాకు హేయులు. ఈరోజు గర్వముతో నీవు ఉన్నట్లయితే ప్రభువును నీవు చూడలేవు. గర్వముతో దేవుని సన్నిధిలో నీవు బ్రతుకుచున్నట్లయితే నీవు యేసయ్యను చూడలేవు. ప్రియులారా, కారణం ఏమిటి అని అంటే, ఈ స్త్రీ ప్రియులారా వంగి చూస్తుంది దేవుని సన్నిధానంలో. ఆ సమాధిలోనికి వంగి చూస్తూ ఉంటుంది. కూర్చుంటే పనిష్మెంటా, లేస్తే పనిష్మెంట్ ఇస్తారా? స్కూళ్ళల్లో కూర్చుంటే పనిష్మెంట్ ఇస్తారా, లేస్తే పనిష్మెంట్ ఇస్తారా? ఏయ్ లేరా, నిలబడు, నువ్వు లేచి. అక్కడ ఉన్న పిల్లలంతా వాని వైపు చూస్తారు, ఈడేంటో తప్పు చేశాడు అని. ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను నిల్చున్నాను, ఇది నాకు పనిష్మెంట్. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, వంగి చూస్తూ ఉంటుంది ఆ తల్లి. వంగి యేసయ్యను సమాధిలోనికి తొంగి చూస్తూ ఉంటుంది. అంటే తన్ను తాను తగ్గించుకున్నది తల్లి. దేవుని సన్నిధానములు మనము కూడా తగ్గించుకొని బ్రతకాలి. 4వ మాట, యేసును చూసి గుర్తుపట్టలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. ఆమె వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, అవును, మనకు గుర్తుండవు. కారణం ఏంటండి? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఏం దేవుళ్ళే, ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుంటే నాకేమన్నా చేశాడు ఆయన? ఏం ఉద్యోగము, ఏం చేస్తారు ఆయన? వ్యాధులు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ ఉంటాం, శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తూ ఉంటాం. మన కష్టాలు ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు కూడా దయ్యంగా కనిపిస్తాడు మనుషునికి.
ఈయన నమ్ముకొని నేను ఇలా అయిపోయాను. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కూడా దయ్యముగా కనిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో రాస్తున్న మాటను చూస్తే యేసు ప్రభుల వారు సముద్రము మీద నడుస్తూ వస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆ శిష్యులు ఏమంటున్నారో చూడండి. ఆయన సముద్రము మీద నడుచుట చూచి శిష్యులు తొందరపడి భూతమని ఏమంటున్నారు? చెప్పుకొనుచున్నారు. దేవుణ్ణి ఏమంటున్నారు? మనం కూడా కష్టాలు వస్తే దేవుణ్ణి దెయ్యంగానే చూస్తాం. ఏం దేవుళ్ళే దేవుడు ఉంటే ఇట్లా చేస్తాడా మాకు? ప్రియులారా, ఈ మాటల అర్థం ఏంటంటే యేసును చూసి గుర్తుపట్టలేదు ఈమె. యేసుని ఏమనుకున్నదట? తోటమాలి అనుకున్నదట. దయ్యంగా ఉన్నవాడు దేవుడు అనుకుంటాము, దేవుడు ఉన్నవాడిని దయ్యంగా మారుస్తాం మనం. మానవుని యొక్క స్థితి ఇది. ఈ స్త్రీ ధైర్యముతో ఆమె అంటుంది, నా యేసయ్యను ఎవరో ఎత్తుకెళ్ళారు. గొడవ చేస్తుంది సమాధి దగ్గర, ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ప్రియులారా, ఈ కష్టాలు వచ్చినప్పుడు ఈ భర్త వద్దు, ఈ భర్తను ఎలా కట్టుకున్నాను నేను, ఈ పిల్లలతో, ఈ పిల్లలు నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా, ఈ కుటుంబం వద్దు, ఈ కుటుంబం నేను ఇంత భారమైన కుటుంబం నేను భరించలేను ప్రభు, ఈ బంధువులతో, ఈ అక్క వద్దు, ఈ చెల్లి వద్దు, ఈ తమ్ముడొద్దు, ఈ అన్న వద్దు అని. ప్రియులారా, నీకు దయ్యము పట్టినప్పుడు దేవుని కూడా దయ్యంగానే చూస్తావు. యేసు ప్రభుల వారు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏమన్నారట? భూతమని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరు? దేవుడు. దేవుణ్ణి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? దయ్యం అనుకుంటున్నారు. మనలో ఎప్పుడైతే అవిశ్వాసము బయలుదేరుతుందో దేవుణ్ణి కూడా దయ్యంగా మారుస్తాం, దయ్యాన్ని దేవునిగా పూజిస్తాం. ఈ మాట అర్థమైందా? దయ్యాన్ని దేవునిగా పూజిస్తాం, ఆరాధిస్తాం, దయ్యాన్ని దేవునిగా పూజిస్తాం, దేవుణ్ణి దయ్యానుగా చూస్తాం. ఎప్పుడు నీ కోరిక నెరవేరినప్పుడు, నీ అంతరంగములో ఎటువంటి పాపం ఉన్నదో, నీ గుడారములో ఎటువంటి ఆయాసకరమైన పాపం ఉందో అది గుర్తెరగవు. కష్టం వస్తే చాలు దేవుణ్ణి దయ్యంగా మార్చేస్తాం మనం. నా దేవుడు ఎందుకయ్యా నన్ను ఇట్లా అన్యాయం చేశాడు? నువ్వు లేచేది ఎన్ని గంటలకు? పెందల కడనే. ఎవరి తల్లి? దయ్యం పట్టింది. ఎప్పుడైనా లేస్తుందా? నాన్న లేమ్మా, బెడ్ కాఫీ తెచ్చాను, తల్లి తీసుకుపోవాలి బెడ్ మీదకి. నలిగిపోయిందండి ఈ స్త్రీ, నలిగిపోయింది దేవుళ్ళు బాగా. యేసయ్యను చూడాలన్న ఆశ ఆమెకి. ఎప్పుడు పుట్టింది ఈమెకు? యేసయ్యను శుక్రవారము ఆ గొల్గతా కొండపైన చూసిన ఆ స్త్రీ ఇక భోజనం మానేసింది. అదే వేదన, అదే బాధ. భోజనము చేద్దామన్నా ఇప్పుడు క్రైస్తవులకు నిజంగా ప్రియులారా, సంతృప్తిగా భోజనం తిందామన్నా కానీ ఒక సంతృప్తి లేదు మనుషులకు. కారణం ఏమిటంటే ఆ క్రైస్తవుడైన పగడాల ప్రవీణ్ గారు ఎలా చనిపోయాడు? ఇంత హిస్టరీ అండి ఇది. నిజంగా ఎంతోమంది
ఓటింగ్ టీవీలలో ఓటింగ్ జరిపితే 97% హత్య అంటున్నారు అక్కడ. కొంతమంది మాత్రమే యాక్సిడెంట్ అంటున్నారు. దేవుణ్ణి దయ్యంగా చేస్తాం, దయ్యాన్ని దేవుడిగా ఆరాధిస్తాం. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, 5వ మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనము చూసుకుని ముగించుకుందాం. మగ్దలేని మరియా వచ్చి ఏం చూసేదట? ప్రభువును చూచి తిని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. ప్రభువును చూసింది తల్లి. ఖాళీ సమాధిని చూడటం మంచిదే, తెరవబడిన సమాధిని చూడడం మంచిదే, సమాధి మీద రాయి దొర్లించబడము చూడడం మంచిదే. దేవదూతలు తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చున్నది చూచినది సరే, తోటమాలి అనుకొని ఆయనను చూచినది కూడా మంచిదే. ఇప్పుడు 5వదిగా ఏం చేస్తున్నట? నేను ప్రభువును చూచి తిని. ఎంత దృఢముగా చెప్తుంది తల్లి. నేను ప్రభువును చూచి తిని. ఎవరికి చెప్తుంది? ఎవరికి చెప్తుంది? శిష్యులకు చెప్తూ ఉంది. ఎప్పుడైనా చెప్పావని భర్తకు? నేను ప్రభువును చూచి తిని, నేను ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాను, నేను నా కుటుంబము ఆరాధిస్తూ ఉంది. నీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా చెప్పావా? శిష్యులకు చెప్తూ ఉంది, నేను ప్రభువును చూచి తిని. ఎవరికి కనపడ్డాడు ప్రభు? 7 దయ్యములు పట్టిన వారికి. 7 దయ్యములతో ఉన్నది కాబట్టి యేసయ్యను కూడా దయ్యం అనుకున్నదామే ముందు. ఇప్పుడు యేసయ్య దేవునిగా ఆరాధిస్తూ ఉంది. ఇదే ఈస్టర్. సాష్టాంగ నమస్కారము చేయటంటే ఆరాధించుట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డారు. ఈరోజు ప్రియులరా, చచ్చిన వారి మళ్ళీ ఆయన పాదాల దగ్గర బ్రతకడం, సాగిలపడము ఆయన ఆరాధించడమే, పూజించడం ఆయన ఆరాధించడమే. నమస్కారము మన సంస్కారం అండి. ఈరోజు ఈ ఈస్టర్ పర్వదినమున ప్రభు అడుగుతూ ఉన్నాడు, సంస్కారవంతుడిగా బ్రతుకుచున్నావా? సంస్కారవంతురాలిగా బ్రతుకుచూ ఉన్నావా? చచ్చిన వాని వలె నమస్కారము చేసి ఆయన పాదాల దగ్గర పడున్నాడు. ఈరోజు కూడా భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే ఆయన పాదాల దగ్గర నువ్వు బ్రతుకుచున్నావని అర్థం. చచ్చిన వాని వలె, చచ్చిన వాని వలె ఉండాలి. సింహము ఎవరి రక్తం తాగుతుందండి? వేడివేడిగా ఉన్న వారి రక్తమే త్రాగేస్తుంది అది. ఎందుకంటే నువ్వు సచ్చిన వాని వలె, సచ్చిన వాని రక్తము ఎప్పుడూ ముట్టదు సింహము. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు చనిపోవాలి. నీ గర్వము, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీది ఏదైనా కానీ, నీ కులగర్వం, మత గర్వం, నీ చదువు, నీ విద్య, నీ ఉద్యోగం అన్నీ చంపాలి. చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడినప్పుడు, ఇప్పుడు ఆమె 7 దయ్యములతో ఏమైపోయిందండి? కృంగిపోయి ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయింది. ఆ తల్లి చనిపోయింది. ప్రియులారా, ఏమైపోయింది నీ విశ్వాసం? అవనమ్మకముతో బ్రతుకుచున్నావా? దృఢమైన విశ్వాసముతో సాగిపోయిన 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియను చూసి మనం ఈరోజు ఏమి నేర్చుకోవాలి? పెందలక్కడనే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని, సమయాన్ని రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 10 గంటలకు ట్రైన్ అంటే 9 గంటలకు అక్కడ ఉంటాం. 10:15కి వెళ్తే ఉంటుందా ట్రైన్? అక్కడ
సినిమా థియేటర్ ఫస్ట్ షో మొదటి మార్నింగ్ షో 10:30 కంటే ఎన్ని గంటలకు ఉంటాం? 8 గంటలకే ఉంటాం. ఈనాడు యూత్ చూస్తే రాత్రి పందులు బొర్లాడినట్టు బొర్లాడుతుంటారు అక్కడ సినిమా థియేటర్ ముందు బ్లాక్ టికెట్లకు. దేవుని సన్నిధికి రారా అంటే రాడు. సమయాన్ని కిల్ చేయగాకు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, మగ్దలేని మరియా అంటుంది, నేను ప్రభువును చూచి తిని, నేను ప్రభు యొక్క వాక్యం వింటిని, నేను ప్రభువులో జీవిస్తూ ఉన్నాను. అక్క నీవు కూడా జీవించు, సువార్త చెప్పగలగాలి. ఈస్టర్ ప్రభు దినమున మనం సువార్త ప్రకటించాలి. ఆయన 18వ వచనం చదువమ్మా. ఇదిగో, ప్రకటన గ్రంథం 1:18, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఎల్లప్పుడూ సజీవుడు. చప్పట్లు కొట్టండి. సజీవుడనై ఉన్నాను. ఆయన సజీవుడైన దేవుడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మృతుడనైతిని కానీ నేను సజీవుడను. ఈరోజు సజీవుడైన దేవుని నీవు విశ్వసించు. సజీవుడైన దేవుడు ఆయన. చచ్చిన వారు ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు. మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఉన్నారు. వారందరూ కనిపించరు. వారి సమాధులు మాత్రం మనకు కనిపిస్తాయి. దేశానికి రాజ్యాన్ని పరిపాలించిన రాజులు మనకు మానవులుగా కనిపించరు. గోడల మీద ఫోటోలు కనిపిస్తాయి, కానీ సమాధుల్లో మాత్రం వారి ఎముకలు కనిపిస్తాయి. ప్రియులారా, దేవుడనే వారికి సమాధి ఉండదు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం చనిపోయిన వారు క్రీస్తు శకంలో చనిపోయారు. ఆనవాళ్ళన్నా ఉంటాయి ఎముకలు, కానీ యేసయ్య ఆనవాళ్ళు ఏం దొరికాయి? ఏమీ దొరకలేదు. ఖాళీ సమాధి. ఆయన లేచి ఉన్న దేవుడు. వారి కేకలు గెలిచాయి, యేసయ్యను సమాధిని చేశాయి. ఈరోజు సమాధిని గెలిచిన దేవుడు, సమాధిని గెలిచి నారబట్టలతో చుట్టబడిన యేసయ్య ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు సాక్ష్యం చెబుతూ ఉన్నారు. పుత్తి గుడ్డలతో చుట్టబడినప్పుడు క్రిస్మస్, నారబట్టలతో చుట్టబడినప్పుడు ఈస్టర్. క్రైస్తవులకు ఉండేది ఈ 2 పండగలే. కొందరు ఈ 2 పండగలకే ప్రార్థనకు వస్తారు. తదిమ దినాలన్నీ లోకములోనే. ఒక ఆయన క్రిస్మస్ వచ్చినా సంతోషం వస్తే తాగుతాడు. ఏంట్రా ఇలా తాగుతున్నావంటే, నా యేసయ్య పుట్టినరోజు. ఈస్టర్ రోజు చూడు, వాడు సిలువెత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఏం రా ఈరోజు అంటే, నా యేసయ్య చనిపోయి తిరిగి లేచిన రోజు. త్రాగుబోతుకేంటండి, వాడు చనిపోయినా త్రాగుతాడు, సంతోషంగా ఉన్న త్రాగుతాడు. వాని జీవితకాలం అంతా ఇలాగే చేస్తాడు. ఈరోజు కృతజ్ఞత కలిగి బ్రతకండి. మగ్దలేని మరియా చెప్పిన ఈ మాటలను యేసయ్యను చూసింది. మనము కూడా యేసయ్యను నమ్ముదాం. యేసయ్య సన్నిధిలో బ్రతుకుతాం. యేసయ్యతో మనము జీవిస్తాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ మాటలను మా హృదయములో పదిలపరిచి జ్ఞానముతో మమ్మల్ని నింపి, అయ్యా, పెందలకడనే సుగంధ ద్రవ్యములతో యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా సుగంధ ద్రవ్యములు ఆమె విలువ పెట్టి కొనినట్లుగా చూస్తున్నాం.
సత్యమును అమ్మివేయక దానిని కొని ఎంచుకొనుమని సామెతల గ్రంథము 23:23లో రాయబడిన ప్రకారము సత్యాన్ని అమ్మివేస్తున్న మాకు నైనా మగ్ధలేని మరియ సుగంధ ద్రవ్యములతో కొంటుంది, సుగంధ ద్రవ్యములను కొంటుంది యేసయ్య కోసం. ఓ విశ్వాసి, దేవుని కోసం నీవేం చేస్తున్నావు? నీవు ఖర్చు అయిపోతున్నావా? నీ సమయమో నీ ధనమో దేవుని కోసం వ్యయపరుస్తూ ఉన్నావా? పెందల కడనే ఆమె లేచి సుగంధ ద్రవ్యములు కొనడానికి వెళ్ళి యేసయ్య సుగంధ ద్రవ్యములతో ఆయన పూసి ఆరాధించాలని ఆశపడ్డ తల్లి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దైవ జనాంగమా, కాలి సమాధిని చూడడం మంచిదే, తెరచిన సమాధిని చూడడం మంచిదే, రాయి దొర్లింపబడుట చూచినది మంచిదే, దేవదూతలు తలవైపు ఒకరు కాలవైపు కూర్చున్నట చూచినది మంచిదే. తోటమాలి అనుకొని యేసయ్యను తోటమాలి అనుకుంది, చూచినది మంచిదే. కానీ చివరిగా శిష్యులతో చెప్తూ ఉంది, నేను ప్రభువుని చూచి తిని, నేను ప్రభువును చూచి తిని, ప్రభువును ఆరాధించి తిని, ప్రభువును నమస్కరించి తిని, సాష్టాంగపడి తిని. భక్తుడంటాడు, ఆయన పాదముల దగ్గర చచ్చిన వాడిగా పడితేనే, అవును ప్రభువా, ఈ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలా ఎవరిని మిరింగుదమా అని తిరుగుతూ ఉంది. గర్వముతో అతిశయముతో మేమున్నట్లయితే అయ్యా వేడిగా ఉన్న రక్తాన్ని తాగేస్తుంది గర్జించువలే సింహము. అది డూప్లికేట్. రక్తము త్రాగాలని ఆశపడుతూ ఉంది. ఓ శబ్ద యంత్రము ద్వారా వింటున్నవో యువక యువతి, విర్రవీగుతున్నావా? దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆమె సమాధిలోనికి వంగి చూసింది, ప్రభువును చూసింది, ప్రభువును ఆరాధించింది. ఈరోజు మనమందరము ఆరాధించటానికి ఆయన మొదటివాడు కడపటివాడు ఆయనే. మృతుడనైతిని కానీ నేను సజీవుడను, యుగములు ఉండే దేవుడు. ఈ మాటలు విని ఉన్న మేము మా హృదయములు పదిలపరుచుకొని ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువుని పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన శరీరం